జై శ్రీమన్నారాయణ. మన రాజమహేంద్రనగరం శాటిలైట్ సిటీ శ్రీ బ్యాక్ లో వేయించేసినటువంటి శ్రీ భూనీలా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి రేపు ఉదయం సుమారుగా 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కావున రేపటి రోజున రాజమహేంద్రవరం భక్తులందరూ, నగర సభ్యులందరూ కూడా వచ్చి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా నిన్నటి రోజున స్వామివారికి జలాధివాసము, ఇవాళ ఉదయం క్షీరాధివాసము, అలాగే ఈ రోజు సాయంత్రం స్వామికి ఫల పుష్ప ధాన్య శయ్య అధివాసాల కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. ఆ తిరుపతిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామినే సాక్షాత్తుగా ఇక్కడ మనం ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. కావున భక్తులందరూ కూడా వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. రేపు ఉదయం స్వామివారికి 7:30కి యాగశాలలో నిత్య హోమాది కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. సుమారుగా 9 గంటల ప్రాంతంలో స్వామివారికి మహాపూర్ణాది కార్యక్రమం చేసుకొని ఆ స్వామి యొక్క మహాకుంభాన్ని శిరస్సును ధరించి నేల తాళాలతోటి ఆలయంలోకి ప్రవేశించి మందిరంలో ఆ స్వామివారిలో సుమారుగా ప్రతిష్టా ముహూర్త సమయానికి ఆ యొక్క కుంభంలో ఉండేటువంటి శక్తినంతా కూడా స్వామిలో ఆవాహన చేసిన తర్వాత పైన స్వామి యొక్క శిఖర స్థాపన, అలాగే ధ్వజస్తంభ స్థాపన చేసి స్వామికి మొదటి ఆరాధన గావించి శాంతి కళ్యాణ మహోత్సవం కూడా చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క మహా అన్నదాన ప్రసాదాన్ని కూడా స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందవలసిందిగా కోరుతున్నాం. మన రాజమహేంద్రవరం నామవరం దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ సిటీలో సి బ్లాక్ లో మన సాయంత్రము అంటే 20వ తారీఖు సాయంత్రము అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమయ్యి నిన్నటి నుంచి కూడా నిత్య హోమములు, వేద పారాయణలు, ఇతిహాస పారాయణలు అన్ని కూడా చేస్తూ ఈరోజు స్వామిని పంచశయ్యాదివాసాలు, ఫల పుష్ప ధాన్యాదివాసాల్లో స్వామిని నిలబెట్టడం జరిగింది. ఆ తర్వాత రేపు ఉదయం 7:30 ప్రాంతంలో స్వామికి నిత్యహోమములతో పాటుగా గర్త పూజ ఇత్యాది కార్యక్రమాలు, 10 గంటల 44 నిమిషాలకి స్వామిని సంప్రోక్షణ కార్యక్రమంతో ప్రతిష్టా మహోత్సవం సంపూర్ణ అవుతుంది. తదనంతరము భక్తుల దర్శనార్థం స్వామిని దర్శనార్థము ఏం చేసి ఉంటారు. అదేవిధంగా ఈ ప్రతిష్టా కార్యక్రమం అయిపోయిన తర్వాత సుమారు 12:30 గంటల ప్రాంతంలో శాంతి కళ్యాణంతో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు పూర్తవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా రేపు ఉదయం 7:30 నుంచి ఆలయానికి వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా వీక్షించి తరించి స్వామిని దర్శించుకుని ఇక్కడ సది ఆరాధన, అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఆ అన్న ప్రసాదం కూడా తిని తరించవలసిందిగా ఈ యొక్క కమిటీ తరఫు నుంచి మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామిని సేవించుకోండి, స్వామిని దర్శించుకోండి, ధన్యులు కండి. జై శ్రీమన్నారాయణ. నా పేరు శ్రీమన్నారాయణ. నేను రాజమండ్రి రాలా చెరువులో ఉన్నటువంటి గోవింద క్షేత్రం అనేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేస్తున్నాం. ఆ యొక్క టీంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. శాటిలైట్ సిటీలో శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో ఈ రోజు 3వ రోజు కూడా ప్రజలందరూ ఘనంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. అలాగే ఈ రోజు ఉదయం నుంచి కూడా స్వామివారికి పాలాభిషేకము, అలాగే ఈ రోజు ఈవినింగ్ స్వామివారికి పళ్ళతోటి పుష్పాలతోటి కూడా ఈ రోజు స్వామివారిని అలంకరించారు. దీని నిమిత్తంగా భక్తులందరూ, ప్రతి గ్రామం నుంచి కూడా భక్తులందరూ కూడా భారీగా వచ్చారు. కానీ రేపు జరగబోయే స్వామివారి విగ్రహ ప్రతిష్ట, కలశ ప్రతిష్ట, దేవసభ ప్రతిష్టలను కూడా భక్తులందరూ కూడా ఈ 3 రోజులు ఎలాగ ఘన విజయంగా సహకరించారో రేపు కూడా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి ప్రసాదం చేసి భోజనం చేసి అందరూ కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాము. మా కంటి వాళ్ళందరూ నామారు మనకి దాంట్లో అందరూ సాయం చేశారు. మనకి పెద్ద దొరికితే కంటే ఇది మాకు రావాలి, ఇంకా డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాం.
మాకు దాంట్లో అందరూ సాయం చేస్తున్న ప్రజలందరూ ఇక్కడే ఉన్నారు. మేము వెంకన్న దర్శనం చేసుకోవడం మా జన్మ ధన్యం అయిపోయింది. మళ్ళీ మేము ఎలాగ చేసుకోవాలని మేము అందరూ కోరుకుంటున్నాం. పెద్ద తిరిగిన తర్వాత మాకు నాగారు పెద్ద తిరిగి అయ్యేలాగా మేము చూడాలని కోరుకుంటున్నాం. నమస్తే. 8 సంవత్సరాలు ఈ యొక్క తిరుమల క్షేత్రంగా ఈ రోజు కోరుకుంటున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ గుడి కోసం చాలా కష్టపడ్డారండి. అందరూ కలిసి కుర్రలందరూ మొత్తం ప్రజలందరూ కష్టపడ్డారండి. మా శాంతి గ్రామ ప్రజలందరూ సహకారాలతో ఈ రోజు ఇంత గొప్పగా స్వామివారి జరగబడుతుంది. అలాగే రేపు విగ్రహ ప్రతిష్ట, గజస్తంభం ప్రతిష్ట, కలశం ప్రతిష్ట, అలాగే భారీ అన్నదాన కార్యక్రమం భక్తుల సహాయ సహకారాలతో రేపు జరుగుతుందండి. కావున అందరూ తప్పనిసరిగా ఈ యొక్క స్వామివారి దర్శనాన్ని దర్శించుకొని స్వామివారి గొప్పకు పాత్రలు కావాలని కోరుతున్నాం. గోవింద గోవింద. ఈ రోజు వెంకటేశ్వర స్వామి విగ్రహ దర్శన 3వ రోజు కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రోజు జనం కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. కానీ ఆ స్వామి అందరూ కష్టపడి చేసిన దానికి ఈ రోజు ఫలితం దక్కింది. మేము ఇంకా ఎక్కువ జనం రావాలని అయితే ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం చేసినందుకు జన సంద్రోహం కలిగి మందికి వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది గత 8 సంవత్సరాల కోరిక, ఇన్నాళ్ళుగా కోరిక నెరవేరింది. కమిటీ సభ్యులందరూ చాలా కష్టపడి దీన్ని నెరవేర్చారు. తిరుపతిలో స్వామి వారిని చూసినంత మహాభాగ్యం కలిగింది మాకు ఇక్కడ. ఇన్ని రోజులుగా అభిషేకాలు అన్ని చాలా బాగా జరిగాయి. పూజా కార్యక్రమాలు అవి కూడా కమిటీ వారందరూ కూడా చాలా చక్కగా జరిపారు కార్యక్రమాలన్నీ. అలానే రేపు స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభం అన్ని ఉన్నాయి. కావున ప్రజలందరూ తప్పనిసరిగా ఈ దానిలో పాల్గొని తప్పనిసరిగా అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. 3 రోజులు కూడా చాలా బాగా చేశారు. భక్తులందరూ కూడా రేపు కూడా సహకరించి వచ్చి ప్రతిష్టాపన చేసి అందరూ కూడా వచ్చి సందర్భం చేసి అది కూడా చేయాలని కోరుకుంటున్నాం. భక్తులందరికీ ధన్యవాదాలు. కూడా చాలా బాగా చేశారు. అందరికీ ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు రమ్య. శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి గుడికి వచ్చాము. ఇక్కడ నిన్న జరిగిన అభిషేకాలు అవన్నీ చాలా బాగా జరిగినాయి. ఈ రోజు కూడా చాలా బాగా జరిగింది. రేపు విగ్రహ ప్రతిష్ట, గజస్తంభం నిలబెడుతున్నారు. రేపు ఇంకా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అన్న సందర్భన ఇవన్నీ జరుగుతాయి. అంతా బానే ఉంది, అంతా చాలా బాగా జరుగుద్ది. కానీ మా ఏరియా ఉన్న కుర్రోళ్ళు మాత్రం చాలా శ్రమ పడారు. చాలా బాగా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఓం నమో వెంకటేశాయ. అభిషేకాలు, యాగాలు మేము అభిషేకాలు చేసుకోవడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. తిరుపతి వెంకన్న బాబు మా ఊరికి వచ్చినంత సంతోషంగా ఉంది. మా ఈ కమిటీ చాలా కష్టపడ్డారు. 8 సంవత్సరాల కోరిక ఈ కమిటీ చాలా కష్టపడ్డారు. దీని వెనక చాలా కష్టం ఉంది. రేపు జరగబోయే కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నాం. 3 రోజుల నుండి వెంకటరమణ చాలా భక్తులు వస్తున్నారు. పూజలు బాగా జరుగుతున్నాయి. రేపు విగ్రహం ప్రతిష్ట ఉంది. భక్తులందరూ రావాలని కోరుకుంటున్నాం. అనాథ